తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఎరుపుకు నాన్ వేసిన గాడికి ఫస్ట్ బలాత్కారానికి అత్యాచారానికి డిఫరెన్స్ చెప్పండి అయ్యా. ఈ ఎరుపుకోడు అత్యాచారం అంటే రేపు అనుకుంటున్నాడు. అరే ఎరుపుకు నాన్ వేసినా నువ్వు స్కూల్ ఎగదింగావు. అత్యాచారం అంటే రేపు కాదరా ఎర్రిపూక. అత్యాచారం అంటే అణిచివేయట, ఆడవాళ్ళ హక్కుల్ని తొక్కేయట, ఆడవాళ్ళ మీద క్రూరంగా ప్రవర్తించుట. దీన్ని అత్యాచారం అంటారు. రేప్ అంటే బలాత్కారం రా ఎర్రిపూక. బలాత్కారం త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఎక్కడా జరగలేదు. సీతామాత మీద ద్రౌపదీదేవి మీద ఎక్కడా బలాత్కారాలు జరగలేదు. ద్రౌపది మాత మీద జరిగింది అత్యాచారం, నిజమే అత్యాచారం జరిగింది. నువ్వన్నట్టే కీచకుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. అత్యాచారం అంటే ఆడవాళ్ళని హక్కుల్ని తొక్కేయట, వాళ్ళ మీద క్రూరంగా ప్రవర్తించాడు కాబట్టి అత్యాచారం ఉంది. ఎర్రిపూక ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోరా. ఈ ఎర్రిపూకని ఎవర్రా ఇంకా ఫాలో అవుతుంది? ఈ లౌడేకే బాల్ గాడికి అత్యాచారానికి బలాత్కారానికి డిఫరెన్స్ తెలియదు. ఈయన ఇంకా ఫాలో అవుతున్నారంటే మీరంతా కొండ ఎర్రిపూకలు నాకు అర్థం కావట్లా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అదండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు కానీ ప్రపంచ యాత్రికుడు ఆటగాడు కాదు. ఏమన్నావురా ఎర్రిపూక? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు ఆడంగులోళ్ళ, నువ్వు ఆటగాడివే. అరే ఎర్రిపూక, మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు అన్ను పుట్టింది ఏడ పుట్టావురా నువ్వు? ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టావు కదరా ఎర్రిపూ కూడా. నువ్వేమైనా పాకిస్తాన్లో పుట్టినవా? లేకుంటే మీ అమ్మ నాన్న మీ ఫ్యామిలీ అంతా పాకిస్తాన్లో ఉన్నారా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒక హిందువుని నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తాను. ఏంటి మేము ప్రూవ్ చేస్తున్నావా? నువ్వు హిందూ కాదని క్రిస్టియన్ చెప్పడానికి మేము ప్రూవ్ చేస్తున్నావా? ఈ వీడియో చూడు. అనుసాంద్రమునందలి ప్రభువైన ఆ యెహోవాని స్తుతించెదము. ఎర్రిపూక మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదురా. నువ్వే బయట పెట్టుకుంటున్నావురా ఎర్రిపూక. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అరే వేదాంత్ అన్న ఎంతో చక్కగా నీతో మాట్లాడుతుంటే, ఆయన స్వామిమాలు వేసుకొని కూడా నీ మీద బూతులు తిట్టకుండా మాట్లాడుతుంటే నువ్వు దెంగి అంటావా? అంటే ఆ స్వామిమాలకి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అది. హిందూ దేవుళ్ళు అంటే నీకు ఎంత అసహ్యమో, నువ్వు ఎంత అవమానిస్తావో తెలుస్తుందిరా. నువ్వు మళ్ళీ హిందువి ఎర్రిపూక. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఈ ఎర్రిపూకోడికి ఫాలోవర్స్ హిందువులు కావాలి, వీడికి రీచ్ చూడడానికి హిందువులు కావాలి. వీడు పుట్టింది భారతదేశంలో కానీ వీడు నీచంగా మాట్లాడేది భారతదేశం గురించి. అరే నాన్ వేసినా నీకు ఒక చిన్న అడ్వైజ్ ఇస్తున్నా. 125 కంట్రీలు తిరిగినా అంటున్నావు కదా, నువ్వు పని చేయి, మళ్ళీ ఎవ్రీ కంట్రీ తిరిగి ఎవ్రీ కంట్రీలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే వాళ్ళని నీకు గుర్తొచ్చేసాయి. అంతే ఇచ్చేసాయి. సిగ్గు లేదరా ఎర్రిపూక? భారతదేశంలో పుట్టి భారతదేశానికి కించపడొస్తున్నావు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. ఒరే ఈ ఎర్రిపూక నాన్ వేసినాడు చివరికి పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే దురంధర్ మూవీలో పాకిస్తాన్ రిలేటెడ్ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఏంటంటే అక్షయ్ ఖన్నా ఆ స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు అందరూ జై హో అని కొడతా ఉంటారు. అక్షయ్ ఖన్నా అన్నట్టు ఆ పొలిటికల్ డ్రామా సీన్కి వా అది స్టోరీ పెట్టాడు. ఈ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడంలో నాకు తప్పు లేదు, కానీ ఆ పర్టికులర్ సీన్నే ఎందుకు పెట్టాలి? ఎరుపుకు వారం నువ్వు భారతదేశంలో పుట్టినవా? లేకుండా ఉంటే ఏదైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో పుట్టినవరా ఎర్రిపూక? అరే క్లియర్గా చెప్పాలంటే ఈ కొజ్జా పూకోడికి అసలుకి మినిమం నాలెడ్జ్ లేదు, మినిమం కామన్ సెన్స్ లేదు. కోపదారి మనిషిని మీకు తెలుసు. ఏదైనా విషయం తగులుకుంటే వచ్చి ఏదో ఒకటి మాట్లాడేయాలా, ఏదో ఒకటి వాగేయాలా, మినిమం రీసెర్చ్ ఉండదు, ఏముండదు, ఏదో ఒకటి వాగేయాలా. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఎరుపుకులు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను చూస్తారు. నేను చెప్పిన మా ఆటగాడు అన్వేషణని నన్ను పొగుడుతారు, నా రీల్ షేర్లు కొడతారు, లైక్లు కొడతారు, కామెంట్లు పెడతారని చెప్పి అని ధైర్యం వీడికి. ఇప్పుడు ఆల్రెడీ 1.8 మిలియన్ నుంచి 1.5 మిలియన్కి పడిపోయింది. 3 లక్షల మంది ఫాలోవర్లు వెళ్ళిపోయారనమాట. ఇంకా యూట్యూబ్లో ఆల్రెడీ 25.1 మిలియన్ ఉంటే ఆల్రెడీ 23కి తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ 2.5 lakh ఫాలోవర్సు డన్.
ఈ ఎరుపు కొడికి ఇంకా ఇట్లా చెప్పాలా, మీకు ఇంకొక రిక్వెస్ట్, ఈ ఎరుపు కొడి రీల్ ఎక్కడ కనిపించినా కూడా జస్ట్ ఆ రీల్ని లైక్ ఏం చేయకుండా చూసిన వెంటనే రిపోర్ట్ దింగండి, అంతే. పేజ్ కూడా దింగేస్తుంది కొన్ని రోజుల్లో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే నాలాంటి ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రీల్ని షేర్ చేయండి అబ్బా. ఫస్ట్ మీకు తెలియని వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. వీడికి బలాత్కారానికి ప్లస్ అత్యాచారానికి డిఫరెన్స్ తెలియదు ఎర్రిపు కొడికి. మళ్ళీ వీడు ప్రపంచ యాత్రికుడు ఎర్రిపు కూడా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే.